కమిషన్ నుంచి రాజకీయ పార్టీ అనుబంధం ఎలా ఉంటుంది? ఎస్ఐఆర్ పైన కార్యకర్తలకు అవగాహన కల్పించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత. మనందరం కలవాలి. ప్రత్యేకంగా ఈనాటి మన ప్రాంతానికి సంబంధించిన సమావేశానికి విచ్చేసిన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, సెక్రటరీ సచిన్ సావంత్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేలాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శంకర్ గారు, నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజయ్ రెడ్డి గారు, ఈ ప్రక్రియకు రథసారథి అయిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, మా పై గారు, జగ్గారెడ్డి గారు, వేదిక అలంకరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు. ఎస్ఐఆర్ అంటే ఏంటి? దీనికి ఎంత ప్రత్యేకంగా ఏంటి, ఎందుకున్నది, మనం ఏమి చేయాలి, మన బాధ్యత, మన కర్తవ్యం ఏంటి? ఎస్ఐఆర్ కొత్తనా లేదా గతంలో ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిందా? ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఈ ఎస్ఐఆర్ కు, ఓటర్కు, పౌరసత్వానికి ఏమైనా సంబంధం ఉన్నదా? పౌరసత్వం అంటే ఏంటి? ఆగస్టులో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న వారందరూ కూడా పౌరులే. రాజ్యాంగం ఆచరణలోకి వచ్చింది జనవరి 26, 1950. 1955లో సిటిజన్షిప్ యాక్ట్ వచ్చింది, పౌరసత్వ చట్టం వచ్చింది. 1955లో పౌరసత్వ చట్టం వచ్చిన తర్వాత మొదటిసారి సవరణ అమెండ్మెంట్ అనేది 1986లో చట్ట సవరణ జరిగితే ఆ తర్వాత అనేక సార్లు పౌరసత్వ చట్టం సవరణ జరగబడింది. చివరిగా 2019లో కూడా చట్ట సవరణ జరిగింది. ఒక దిక్కు పౌరసత్వం, ఒక దిక్కు. మధ్యలో చివరి ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగిందంటే 2002లో. 2002లో ఎస్ఐఆర్ పౌరసత్వ సవరణ జరిగింది. ఇక్కడ కీలకంగా 3 అంశాలు ఉన్నాయి. 1987 జూలై 31 కన్నా ముందు జన్మించిన 70 కానీ 80 కానీ వాళ్ళ పేరు 18 సంవత్సరాలు దాటితే వాళ్ళ పేరు 2002 ఎస్ఐఆర్ ద్వారా ప్రచురించబడ్డ ఓటర్ లిస్టులో పేరు ఉండాలి. ఒకవేళ 2024లో మీరు ఓటు వేసిన 2002లో మీ పేరున్నా మొట్టమొదట మన
ఉంది అంటే నేను 10 సార్లు ఓటేసినా, 5 సార్లు ఓటేసినా, 2 సార్లు ఓటేసినా, ఎన్నిసార్లు నేను ఓటేసినా ఖచ్చితంగా నేను మళ్ళీ ఎన్యుమరేషన్ ఫామ్ నింపాల్సిందే అని నేను మొన్న ఓటేసిన కదా, ఇప్పుడు నింపే అవసరం లేదు అంటే తప్పు. ప్రతి ఒక్క పౌరుడు ఎన్యుమరేషన్ ఫాము ఫోటోలు సహా నింపాల్సిందే. 2087 జూలై 31 ముందు, ఆ తర్వాత 2002లో మీ పేరున్నా, 2024 మీరు ఓటేసిన రాబోయే కాలానికి చివరిగా ఒకటే ఒక ఎన్యుమరేషన్ ఫాము, 2 ఫోటోలు. 87 తర్వాత పుట్టిన 2004 మధ్యలో దానికి సంబంధించి ఫోటోలు, ఎన్యుమరేషన్ ఫాము, దాంతో సహా ధృవీకరణ బర్త్ సర్టిఫికేట్ అనేది అవసరం. అంటే ఎస్ఐలో 3 భాగాలు ఉన్నాయి. 87 కన్నా ముందు పుట్టిన, 87 2004 మధ్యలో పుట్టిన, 2004 తర్వాత పుట్టిన ఇలాంటి డాక్యుమెంట్ మనకు ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి అనేది ముఖ్యం. ఇందులో కీలక పాత్ర పోషించేది 2002 యొక్క ఎలక్ట్రోల్. అక్కడ మన పేరు ఉండాలి, మన తల్లిదండ్రుల పేరు ఉండాలి. ఈ సవరణలు ఎందుకు వచ్చినాయి, ఈ డాక్యుమెంట్ ఎందుకు అవసరము అంటే ఇది సిటిజన్షిప్ యాక్ట్ కు సంబంధించి ఉన్నాయి. ఈ దేశ పౌరుడా కాదా, దీనికి ఆధారాలు కావాలి. 2002లో తల్లి పేరు, తండ్రి పేరు, ఆ ఎలక్ట్రోల్ పేరు ఉండాల్సిందే. లేదు అంటే కొత్త ఓటర్ అయితే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, తల్లిది తండ్రిది అన్ని వివరాలు ఇవ్వాల్సిందే. ఇది అన్నింటిలో ముఖ్యమైన అంశం. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎంతో విజ్ఞప్తి, ప్రతి బిఎల్ఏ అంటే డిసిసి ప్రెసిడెంట్, బిఎల్ఏ 2 అంటే 1200 ఓట్లకు ఒక బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్. ఆ బూత్ లెవెల్ ఏజెంట్ కు అవగాహన కలగాలి. ఎన్యుమరేషన్ ఫామ్ అంటే ఏంటి, ఫార్మ్స్ 6 అంటే ఏంటి, ఫామ్ 7 అంటే ఏంటి, ఫామ్ 8 అంటే ఏంటి. గ్రూప్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీ 1200 ఓట్లకు సంబంధించి ఖచ్చితంగా ప్రతి ఇంటిని 3 సార్లు సందర్శించాల్సిందే. బిఎల్ఏ వచ్చినప్పుడల్లా మన బిఎల్ఏ 2 మన దరఖాస్తులు ఏ ఇంటికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం రాసుకుంటున్నారు, ఏ ఫామ్ నింపుతున్నారు, మనం ఏం చేయాలి, మనం ఏ రకంగా జాగ్రత్త పడాలనే బాధ్యత బిఎల్ఏ 2 పైన ఉన్నది. ఇక్కడ చాలా మటుకు మనం నష్టపోయే అవకాశం ఎక్కడ ఉంది అంటే, ఎక్కడైతే వికలాంగులే కానీ, వృద్ధులే కానీ, వయోవృద్ధులే కానీ, బడి రోజుల పిల్లలే కానీ, మహిళలే కానీ, ఆ విద్యార్థులే కానీ సరిగ్గా ఫామ్ నింపకపోతే కష్టం అవుతుంది. అదే బిఎల్ఏ 2 బాధ్యత ఏంటంటే, రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ 2 ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరు కూడా ఫామ్ ఏ రకంగా నింపుతున్నారు, రోజుకు 50 ఫామ్స్, 50 దరఖాస్తులు మనం బిఎల్ఏకి ఇవ్వచ్చు. ఒక యావరేజ్ గా ఒక బూత్ లో 1200 ఓట్లు ఉంటే 1200 ఓట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అనుకుందాం 700 ఓట్లు ఉన్నాయి. ఆ 700 ఓట్లలో ఇలాంటి ఓట్లు ఉన్నాయి. వృద్ధులు ఉన్నారు, వయోవృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, వలసపోయిన ఓటర్లు ఉన్నారు. అంటే యాబ్సెంట్ ఓటర్లు, షిఫ్టింగ్ ఓటర్లు, చనిపోయిన వారు, డూప్లికేట్. అంశం ఎక్కడ కలుగుతుందంటే, ఏ ఓటర్ అయితే లేదా అడ్రస్ మన ప్రాంతంలో ఉన్నది, హైదరాబాద్ అడ్రస్ ఉన్నది, మన దగ్గర ఓటర్ లిస్ట్ లో పేరున్నది, హైదరాబాద్ ఓటర్ లిస్ట్ లో పేరున్నది. ఆ ఓటర్ పరిస్థితి ఏంటి? ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే, మన ఓటర్ ఉంటే మనం కూర్చొని మాట్లాడుకొని మన ప్రాంతంలోనే ఓటేసే విధంగా చిరునామా రాయాలి. ఆ ఓటుని మనం కాపాడుకోవాలి.
ఉదాహరణకు మండలంలో సుమారు 10,000 ఓట్లు వలస ఓట్లు ఉంటే అందులో మన 5-6 వేల ఓట్లు ఉంటే ఆ ఓట్లు కాపాడుకునే బాధ్యత మనపై ఉంటుంది. ఏమంటది అంటే డూప్లికేట్ ఓట్లు, రేపు ఆ ఓట్లకు వ్యతిరేకంగా దరఖాస్తు ఇవ్వచ్చు, కంప్లైంట్ చేయవచ్చు. ఫామ్ ఏమంటది అంటే ఇక్కడ తప్పుదాలు ఉన్నాయో దాన్ని సవరణ చేసుకోవచ్చు. కనుక మనం అందరం జాగ్రత్త పడి మన ఓటర్ని కాపాడుకుంటూ, వలస ఉన్న ఓటర్ని కాపాడుకుంటూ, ఒకవేళ మీకు అభిప్రాయం కలిగిందనుకో ఓటు ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అనేది పొరపాటు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అంత సమాచారాన్ని సేకరించి ఒకవేళ మనం ఫామ్ కరెక్ట్ నింపకుండా డూప్లికేట్ ఓట్లని కంటిన్యూ చేస్తే కొనసాగిస్తే ఓటు అటు పోతుంది ఇటు పోతుంది, మన ఓటు నష్టపోతుంది. కనుక మీకు ఉన్న 30 రోజులు జూన్ 25వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు మనం జాగ్రత్తగా మన ఓటర్లను కాపాడుకోవాలి. డూప్లికేట్ ఓటు ఉంటే డూప్లికేట్ ఓటర్లకు వ్యతిరేకంగా కానీ మన వాళ్ళు సంజాయించుకోవాలి. అయ్యా మా ప్రాంతం వాళ్ళని మా దగ్గర ఓట్లు నమోదు చేసుకొని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి, ప్రాధాన్యపడాలి. అదే రకంగా సోషల్ మీడియాలో మన కార్యకర్తలు యాక్టివ్ ఉంటారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థులు అదే పలానా మండలంలో పలానా జరుగుతున్న అంతోరు మండలంలో సుమారు 1000 మంది సోషల్ మీడియా తోచెత్తున్నారు, సైనికులు ఉన్నారు. వీళ్ళ ఓట్లు మనము కొట్టిన విధంగా ప్రయత్నం చేయాలని ఒక ప్రయత్నం ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామే కానీ ఇంకేదే కానీ మనము మన కుటుంబము ఒక 1000 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉంటే ఆ కుటుంబం 4 అంటే 4,000 మంది ఉంటారు. మనమంతా కూడా మన పాంపు జాగ్రత్త నింపుకొని మన ఓటు కాపాడుకునే దిశగా ఉండాలి. యావరేజ్గా సగటున వలస ఓట్లు ప్రతి మండలానికి 10,000 ఉన్నా, మండలానికి 10,000 ఉన్నా సుమారు 50-60 వేల ఓట్లు అయితే అందులో మనం మన ఓటర్లని ప్రాధాన్యపడి 30,000 ఓట్లు కాపాడుకున్న 30,000 ఓట్లు గల్లంతైతే. అదే రకంగా మన కార్యకర్తల చిరునామాలే కానీ అడ్రస్లే కానీ కరెక్ట్ మనం నింపకపోతే ప్రత్యేకంగా సోషల్ మీడియాది ఇంకొక 10,000 ఓట్లు నష్టపోయే అవకాశం ఉంది. అలా మీ అందరితో విజ్ఞప్తి, ఆ భ్రమలకి బయటికి రండి. మేము మొన్ననే ఓటేసాం కదా, 4 సార్లు ఓటేసాం కదా, 10 సార్లు ఓటేసాం కదా, మేము పాపే అవసరం లేదు అంటే అది పొరపాటు. ఖచ్చితంగా 10 సార్లు ఓటాయి, 5 సార్లు ఓటాయి, 6 సార్లు ఓటాయి. మీరు ఎలిమినేషన్ ఫామ్ నింపాల్సిందే. మీరు రాజకీయం చేయాలన్నా, వర్గాన్ని మెయింటైన్ చేయాలన్నా, కాంగ్రెస్ పార్టీని కాపాడాలన్నా ఖచ్చితంగా నీ ఓటర్ని కాపాడాలి. ఓటర్కు సహకరించండి, సహాయం చేయండి. ప్రత్యేకంగా మహిళలే కానీ వితంతులే కానీ వీళ్ళందరినీ మనం కాపాడుకోవాలి. ప్రత్యేకంగా డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫోటో ఓటర్కు డేట్ ఆఫ్ బర్త్డే కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్డే కానీ, తల్లి యొక్క బ్యాక్గ్రౌండే కానీ, తండ్రి యొక్క బ్యాక్గ్రౌండే కానీ ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. గతంలో చేసినట్టు కాదు. మరి మన ఓటర్ని కాపాడుకునే బాధ్యత మనపై ఉన్నది. కనుక ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తలే కానీ, సీనియర్ నాయకుడే కానీ, BLA-2 కానీ దాంట్లో ఆ మండలంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని మన కాంగ్రెస్ ఆఫీస్లో కూర్చొని 5 మంది విద్యావంతులు, చదువుకున్న వారు, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కలిసి ఏ గ్రామంలో PLO ప్రోగ్రాం ఏమున్నది ఆ టూర్ ప్రోగ్రామ్ మనం పర్యవేక్షించాలి. మన PLA-2కు గైడ్ చేయాలి. రోజువారీగా సమాచారం సేకరించాలి. ఫలానా గ్రామంలో PLA-2 యాక్టివిటీ ఏమున్నది, ఏ రకంగా వ్యవస్థ నడుస్తున్నది, దానికి తోడు పూర్తి నియోజకవర్గానికి సంబంధించి ఒక అడ్వకేట్ మనం పెట్టుకోవాలి, నియమించుకోవాలి. ఆ సలహా సూచనలు తీసుకోవాలి. మండల స్థాయిలో ఒక కంట్రోల్ రూము, కాంగ్రెస్ స్థాయిలో ఒక కంట్రోల్ రూము, మండల స్థాయిలో ఒక కంట్రోల్ రూము, ప్రతి ఒక్క PLA-2 యాక్టివిటీ ఏమున్నది, ఏం చేస్తున్నారు. ప్రధానంగా మనకు వచ్చే ఇబ్బంది సోషల్ మీడియా, మనకు వచ్చే ఇబ్బంది వలస ఓట్లు. వలస ఓట్లలో మన ఓట్లు కాపాడుకునే బాధ్యత మనపై ఉంది కనుక
మీ అందరితో విజ్ఞప్తి, ఈ ఒక్క నెల ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ నాయకులు, పిఎల్ఏకు బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రత్యేకంగా ఎవరు కావాలి మనం పిఎల్ఏ2, ఇలాంటి వ్యక్తి కావాలి పిఎల్ఏ2 అంటే చదువుకున్నవాడు, అవగాహన కలిగినవాడు, విద్యావంతుడు, అర్థం చేసుకునేవాడు, ఓపుకున్న వ్యక్తి. 15-20 రోజులు మనకున్న ఓటు బ్యాంకు కనీసం 70% ఓటు బ్యాంక్ మనం కాపాడుకో. కాన్స్టిట్యూన్సీ నాయకులే కానీ, మండల నాయకులే కానీ, గ్రామ నాయకులే కానీ అందరూ కూడా పిఎల్ఏ2ని ప్రోత్సహించండి, బలోపేతం చేయండి, గైడ్ చేయండి. రేపొద్దున మన ఓటు మనం కాపాడే దిశగా మనం ప్రయత్నం చేద్దాం, కృషి చేద్దామని చెప్పి మీతో విలమించుకుంటూ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు గాంధీయవాది, సిద్ధాంతకర్త, రాజకీయాల్లో ఎలాంటి స్వార్థం లేకుండా నా పార్టీ, నా కార్యకర్త, నా భవిష్యత్ అని కృషి చేసే నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారు. వారికి మేము ఉద్దేశించి ప్రసంగిస్తారు. बहुत बहुत धन्यवाद आपका। हमारे बीच में उपस्थित प्रदेश कांग्रेस कमेटी के सम्मानित अध्यक्ष आदरणीय महेश गौड़ जी, हमारे बीच में उपस्थित तेलंगाना सरकार में कैबिनेट मंत्री और पूर्व उप मुख्यमंत्री संयुक्त आंध्र प्रदेश में रहे आदरणीय दामोदर जी, मेरे साथी और सहयोगी एआईसीसी के सचिव और नाउ तेलंगाना के प्रभारी भाई सचिन सावंत जी, हमारे बहुत सम्मानित सांसद महोदय सुरेश भाई, हमारे बीच में उपस्थित सभी बहुत सम्मानित विधायकगण, हमारी जिला कांग्रेस कमेटी के अध्यक्ष बहन निर्मला जी, हमारे बीच में उपस्थित बोर्ड कॉर्पोरेशन के साथीगण, चुने हुए जनप्रतिनिधिगण, प्रभारी और जिन्होंने अभी यहाँ ये प्रेजेंटेशन किया, हमारे राम मोहन जी जो ट्रेनिंग इंचार्ज भी हैं, पूर्व जिला कांग्रेस कमेटी अध्यक्ष और वर्तमान एमएलए हैं, हमारे सभी PLA2 साथीगण, संगठन NSUI, यूथ कांग्रेस, महिला कांग्रेस, सेवा दल, डिपार्टमेंट्स, ओबीसी डिपार्टमेंट, SC ST, माइनॉरिटी, RGPRS के सभी साथीगण, सम्मानित सभी साथियों, सबसे पहले मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ। आप सबने मुझे दोबारा अपने बीच में आने का मौका दिया। साल भर पहले हम सब एक कार्यकर्ता सम्मेलन में यहाँ मिले, पदयात्रा कार्यक्रम के बाद आप सबसे बातचीत करने का एक मौका तब मिला, और अभी दोबारा आपके बीच में ये ट्रेनिंग प्रोग्राम के जरिए आपके बीच आने का मौका मिला। तो जैसा मेरे से पहले प्रेजेंटेशन करते हुए अपनी बात हमारे साथी ने रखी और आदरणीय मंत्री जी ने भी अपनी बात रखी, हमारे माननीय सांसद जी सचिन भाई, महेश जी ये भी आपसे बात करेंगे, लेकिन मैं आपके सामने दो बात बहुत जरूरी है वो रखूंगी। पहली बात तो ये कि SIR हमारे देश में पहली बार नहीं होगा। 2002 में भी SIR हुआ, चीफ इलेक्शन कमिश्नर JM लिंडो साहब थे और उन्होंने पारदर्शी चुनाव प्रक्रिया कराने के लिए एक SIR कराया, और अभी एक SIR हो रहा है। और इन दोनों SIR में अगर ये बात कहें कि इंटेंट का फर्क है, उसके पीछे का जो भाग है उसका फर्क है। और फर्क क्या है? 2002 के स्पेशल इंटेंसिव रिवीजन का उद्देश्य था कि भारत देश में कोई भी व्यक्ति वोट देने से वंचित नहीं होना चाहिए। गरीब से गरीब व्यक्ति की भी आवाज सत्ता व्यवस्था में होनी चाहिए। कौन उसका विधायक होंगे, कौन उसके सांसद होंगे, और फिर विधायक और सांसदों के जरिए कौन मुख्यमंत्री और प्रधानमंत्री होगा, ये तय करने का हक गरीब से गरीब व्यक्ति को भी होना चाहिए। इसीलिए SIR कराया कि सबको उसमें जोड़ा जाए। जो फ्लाईओवर के
के नीचे रहते हैं, जो यतीम खाने में पलकर बड़े होते हैं, जिनकी इस देश में कहीं सुनवाई नहीं है, उन सबको भी वोट डालने का हक मिलना चाहिए, क्योंकि ये देश सबका है, ये सबका देश है। और हम सब, जैसा देश के पहले प्रधानमंत्री कहते थे कि देश के 100 करोड़ लोग भारत माता हैं, तो उन सबको वोट डालने का अधिकार होना चाहिए। ये 2002 के SIR का उद्देश्य था। अभी एक SIR चल रहा है। इस SIR का उद्देश्य क्या है? किसी भी बहाने से, किसी भी तरह ज्यादा से ज्यादा लोगों को वोटर लिस्ट से काटना, खासतौर पे जो सबसे गरीब हैं। मैं अभी वो लिस्ट देख रही थी, उसमें लिखा है कि पेरेंट्स का प्रमाण पत्र लाइए या तो पति का लेकर आइए, पेरेंट्स में से किसी एक का भारत में होना जरूरी है, और बहुत सारे दूसरे कंडीशन लगाए। तो मैं सोच रही थी कि हमारी आपकी कोई बात नहीं, पर मान लीजिए कि कोई, और देश में ऐसे बहुत लोग हैं जिनको पता नहीं है कि उनके माता पिता कौन, यतीम खाने में होती है, अनाथ आश्रम में होती है, वो अगर 18 साल के हो गए तो वो इस देश के नागरिक हैं, क्या उनको वोट डालने का हक नहीं होना चाहिए? क्या उनको हक नहीं है कि वो तय करें कि इस देश का नेतृत्व कौन करेगा? क्या इस देश के गरीब से गरीब जिसके पास कागज है या नहीं है, क्या उसको हक नहीं है कि वो इस देश के निर्माण में भागीदार बने? तो इस बार का जो SIR हो रहा है वो वोटर को काटने के लिए हो रहा है। और सिर्फ वोटर नहीं काटे जाए, कांग्रेस के आप सब कार्यकर्ता हैं, और मैं आप सबका ध्यान चाहती हूं, यहां पर सिर्फ राइट टू वोट की बात नहीं है। बंगाल में उन्होंने एक कानून बनाया कि जो वोटर लिस्ट से नाम कटे उनको सोशल सिक्योरिटी का भी लाभ नहीं मिलेगा। यानी कि जो सबसे गरीब हैं उनको वोट डालने का तो हक नहीं मिलेगा, लेकिन उनको PDS का राशन भी नहीं मिलेगा। आपके यहाँ जो फाइड राइस मिल रहा है वो भी उनसे छूटेगा, मिलेगा। एक दूसरे शब्द में कहें तो उनसे उनके मानव हक भी छीने जा रहे हैं। राइट टू वोट तो छीन ही रहे हैं, हम उनको डी-वोटराइज तो कर ही रहे हैं, हम उनको डी-ह्यूमनाइज भी कर रहे हैं। उनके मानव होने के हक पर भी प्रहार केंद्र की सरकार कर रही है, और इसीलिए हम सबको तैयार होना है। बंगाल में 30 लाख वोटर वोट नहीं दे पाए, और जहां जहां वोटर लिस्ट से नाम काटे गए वहीं वहीं पर ममता जी को नुकसान हुआ। 3 बार की सरकार, 3 बार की मुख्यमंत्री, और इसीलिए हम सबको भी सावधान होने की जरूरत है। हम ये नहीं सोच सकते कि BLO कर लेंगे अपना काम, क्योंकि वो भी नहीं कर पाएंगे। हम लोगों को कैंप लगाकर एन्यूमरेटर फॉर्म भरना पड़ेगा। जैसा कि मेरे से पहले बोलने वालों ने कहा, अगर नाम में सपोज मैं मीनाक्षी में डबल ई लिखती हूं, लेकिन अब मैंने उसको बदलकर MI कर दिया तो वह NMLS वोटर हो गया, तो उनको प्रमाणित करना पड़ेगा कि ये वही व्यक्ति है। यानी कि छोटे छोटे जो बदलाव हैं उसको भी SIR के एक्सरसाइज में छांटने की कोशिश हो रही है। तो हमारे कार्यकर्ता को, बूथ लेवल के कार्यकर्ता को खड़े रहकर हमारे जो गरीब लोग हैं खास तौर पे उनका वोट कटे नहीं, इसको सुनिश्चित करना। ये कांग्रेस के कार्यकर्ता होने के नाते हमारा नैतिक राजनीतिक धर्म भी है। सिर्फ वोट की बात नहीं है, क्योंकि वोटर लिस्ट से उनका नाम कटते ही सोशल सिक्योरिटी से भी उनका नाम काटने की तैयारी चल रही है। और सुप्रीम कोर्ट ने पीछे 2 रूलिंग दिए। उन्होंने कहा कि राइट टू वोट फंडामेंटल राइट नहीं है, बुनियादी मौलिक हक नहीं है।
2028 के चुनाव से पहले जुड़ने देंगे या नहीं। हो सकता है वो ये बोले कि एसआईआर के बाद जो लिस्ट बन गई वो फाइनल है और जो छूट गए वो 5 साल बाद वोट दे देंगे तो क्या फर्क पड़ जाएगा, क्योंकि ऐसा ही उन्होंने बंगाल में बोला। तो इसको आप लोग ऐसे समझिए कि वोटिंग तो होगी 2028 में, लेकिन वोटर लिस्ट आज बन रहा है। और भारतीय जनता पार्टी अपने हिसाब से रूल बनाती है। बंगाल के पहले नियम था कि हर पोलिंग बूथ का उसी बूथ का व्यक्ति BLA2 हो सकता है, पर बंगाल में उनके पास हर पोलिंग बूथ में लोग नहीं थे, तो उन्होंने वो नियम बदल दिया। कोई भी कहीं से भी BLA2 हो सकता है। इससे हमें क्या सीखने को मिलता है? इससे हमें यह सीखने को मिलता है, हो सकता है SIR के बाद बोल दें कि आप वोटर लिस्ट में नहीं कोई बढ़ावा होगा और 2028 का पूरा चुनाव इस वोटर लिस्ट पे हो। इसलिए हमारे लिए ये बहुत जरूरी है। हाल ही में आप सब जानते हैं मध्य प्रदेश में राज्यसभा का चुनाव होना था और गलत ढंग से रिटर्निंग ऑफिसर्स ने, कांग्रेस पार्टी की मैं प्रत्याशी थी, मेरा नामांकन रद्द किया, क्योंकि अब पहले वोट चोरी, फिर खरीद फरोख्त से या बेईमानी से और इलेक्शन कमीशन को कॉम्प्रोमाइज करके सीट चोरी, है ना, चाहे वो राज्यसभा हो या कोई और सीट हो, सीट चोरी। लेकिन अब उससे भी ज्यादा डेंजरस डिस्ट्रक्शन की तरफ हम जा रहे हैं, नष्ट करने की तरफ हमारा लोकतंत्र जा रहा है, जहां पर पार्टियों की रोज चोरी हो रही है। 3 पार्टियां पिछले महीने में उन्होंने खत्म की हैं। आम आदमी पार्टी के सारे सांसद ले लिए, तृणमूल कांग्रेस के सारे सांसद ले लिए, शिवसेना उद्धव ठाकरे का जो ग्रुप था उसके सारे सांसद ले लिए, यानी कि 1 नेशन 1 पार्टी की तरफ वो बढ़ रहे हैं। और अगर हम सब लोकतंत्र को लेके चिंतित हैं, लोकतंत्र की रक्षा करना चाहते हैं, तो जैसे माननीय खड़गे जी, आदरणीय सोनिया जी और राहुल जी लड़ाई लड़ रहे हैं, प्रियंका जी लड़ाई लड़ रही है, वैसे ही लड़ाई हम सबको लड़नी पड़ेगी। हमारे प्रदेश में कांग्रेस की सरकार है, माननीय रेवंत रेड्डी जी हमारे मुख्यमंत्री हैं, हमारे प्रदेश कांग्रेस में सम्मानित अध्यक्ष महेश जी हैं, हमारे सीनियर मंत्री आदरणीय दामोदर जी हैं, सुरेश जी पार्लियामेंट में लड़ाई लड़ते हैं, आपका प्रतिनिधित्व करते हैं, हमारे MLA विधानसभा में आपके हक के लिए लड़ते हैं। मैं आपको केवल इतना कहना चाहती हूं कि डेमोक्रेसी को टेक इट फॉर ग्रांटेड मत लीजिए। जैसे देश की आजादी के लिए कांग्रेस को लड़ना पड़ा, वैसे इस डेमोक्रेसी को बनाए रखने के लिए भी हमको लड़ना पड़ेगा और देखना है कि सबसे गरीब को वोट डालने का हक मिले, उससे वो वोट डालने का अधिकार कोई छीनने न पाए। जब हमारे देश में आजादी आई, ये मेरी लास्ट बात है, इंग्लैंड में लोकतंत्र था, अमेरिका में लोकतंत्र था, उन देशों में लोकतंत्र बहाल होने के 200 साल तक मजदूरों को, किसानों को, महिलाओं को वोट डालने का अधिकार नहीं था। हमारे देश में गांधी, बाबा साहेब नेहरू जी के कारण पहले आम चुनाव से गरीब व्यक्ति को भी वोट डालने का हक था। जो खेत मजदूर है उसके भी वोट की एक कीमत, जो जमींदार है उसके भी वोट की एक कीमत, अंबानी और अडानी के वोट की भी एक कीमत और उनके यहाँ जो वर्कर होंगे उनके भी वोट की एक कीमत, और उसी को बदलने की कोशिश मोदी और अमित शाह मिलकर कर रहे हैं और उसी के खिलाफ राहुल जी इस तूफान से लड़ रहे हैं। तो हम सबको भी मिलकर लड़ाई लड़नी है। उनकी निगाह है तेलंगाना में और पंजाब में, लेकिन हम जो उन्होंने दूसरे राज्यों में किया हम यहां नहीं होने देंगे। तेलंगाना दूसरा बंगाल नहीं होने पाएगा, क्योंकि आप जैसे समर्पित कार्यकर्ता यहां पर हैं और हमारे समर्पित लीडर यहां पर हैं। और ये याद रखिए कि क्योंकि हमने हमेशा वोट दिया तो हमेशा वोट देने लायक हम रहेंगे, ऐसा मान के नहीं चलना चाहिए।
आज हमारे वोट डालने के अधिकार पे फंडामेंटल प्रहार हो रहा है और उसकी लड़ाई लड़ने के लिए हमको ये एसआईआर में अपने आप को तैयार करना। अध्यक्ष जी आपको कार्यक्रम देने वाले हैं। 25 तारीख से हर मंडल में, हर ग्राम पंचायत में, हर मोहल्ले में हमको टेंट लगाकर एन्यूमरेटर फॉर्म भरना है। ये मत समझिए कि इसमें केवल एक तबका छूटेगा। इसमें लंबारा लोग जो ट्रैवल करते हैं, गरीब लोग, दलित लोग, आदिवासी लोग, मजदूर लोग, माइग्रेंट लोग, महिलाएं, नए वोटर, वो वोटर जो सीनियर सिटीजन है, अकेले रहते हैं, उन सब के वोट पर सवाल है और उन सबको मदद करने की जिम्मेदारी हम सब लोगों की है। इसीलिए हम लोग ये ट्रेनिंग की प्रक्रिया कर रहे हैं। आप सब ने यहाँ आकर हमें अपनी बात रखने का मौका दिया। मैं समझती हूँ कि मैंने अपनी बात तेलुगु में नहीं कहा क्योंकि मैं नहीं जानती, लेकिन फिर भी आपने समझने का प्रयास किया होगा, आपने उसका भाव तो समझा ही होगा। मैं आप सबका बहुत बहुत धन्यवाद करती हूँ। जय हिंद, जय भारत, जय जगत। మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నారాయణగేట్ శాసనసభ్యులు సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. తను మాట్లాడాలని చెప్పంటున్నారు. సంజయ్ రెడ్డి గారు మాట్లాడండి. దయచేసి అందరూ కూర్చోవేసి వచ్చేస్తారు. ఎవరి స్థానంలో వాళ్ళే కూర్చోవాలని చెప్పి తెలియజేస్తూ గౌరవనీయులు సంజయ్ రెడ్డి గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. ఇప్పుడు మన మంత్రి గారు చెప్పడం జరిగింది, తర్వాత మీనాక్షి నటరాజన్ గారు చెప్పడం జరిగింది. తరఫు నుండి మమతా బెనర్జీ గారు ఓడిపోవడం జరిగింది మన కాన్స్టిట్యూన్సీలో. మరి స్టాలిన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి బాలిక నియోజకవర్గంగా ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. అంటే ఎందుకు ఓడిపోయిందంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు చెప్పారు, లక్షల ఓట్లు కొల్లగొట్టిండ్రు కేంద్ర ప్రభుత్వం. ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తూ ఏదో ఒక ప్రక్రియ పెట్టి ఉన్న ఓటర్లు, ముఖ్యంగా దళిత ఓటర్లను కాంగ్రెస్, ఎందుకంటే దళిత ఓటర్లు ఎప్పుడు కాంగ్రెస్ వెన్నంటి ఉన్నారు. ముస్లిం మైనార్టీ కానీ, క్రిస్టియన్ మైనార్టీ కానీ, బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, ఇట్లాంటి వాళ్ళ ఓట్లన్నీ కూడా తొలగించి కాంగ్రెస్ బై ఎలక్షన్ ఓట్లాడారు. బై ఎలక్షన్ల మొత్తం కాంగ్రెస్ కుటుంబాలు ఒక ఊళ్ళో పోతే ఒక 8-10 ఇళ్ళు కాంగ్రెస్ కుటుంబాలు ఇంటింటికి ఓట్లేదు. పొరపాటున పోతే ఒక ఓటు 2 ఓట్లు పోయినాయంటే పొరపాటు జరిగింది అనుకోవచ్చు. ఇంట్లో 15 ఓట్లు ఉంటే 15 ఓట్లు మొత్తం గలదు. ఆ 8 ఇళ్ళు 15 ఓట్లు అంటే ఎంత అయితే మీరు అర్థం చేసుకోండి. సుమారు 10-12 వేల ఓట్లు మొత్తం నియోజకవర్గంలో తొలగించడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఇవన్నీ చీటింగ్ అనేది కొనసాగుతుంది. కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ఇంకో మీకు చెప్పేది ఏంటంటే, చాలా మంది మనవాళ్ళు బయటికి పోతారు. ప్రామాణికంగా భావించి పేదవాడికైనా ఒకటే ఓటు హక్కు, ధనకుడైనా ఒకటే ఓటు హక్కు. అందుకే ఆ పేదవాడు ఓటు కాపాడడం ఉద్దేశంతో ఈ ప్రక్రియ ఎంత వేగవంతం చేస్తాం. ఇలా కూలిగాలు చేసుకున్న వాడికి పుట్టతిప్పలు ఉండదు. బీవోలో ఒకసారి పోయి తర్వాత ఓటు రాష్ట్రం ప్రజాస్వామ్యంలో ఒక్కొక్క ఓటే లాస్ట్ మినిట్ లెక్కకు వస్తుంది. కాబట్టి ప్రతి ఓటును కాపాడే ప్రయత్నం చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేయడానికి ఇక్కడ వచ్చాం. బిఎల్ఏల పాత్ర చాలా ప్రముఖమైనది. ఇప్పుడు నా బోధనలో నా ఓటు దళితైనా, రేపు మా రామ్మోహన్ రెడ్డి ఓటు దళితైనా, దామన ఓటు దళితైనా పోయి అడగాల్సింది ఆ బూతులో ఉన్న బిఎల్ఏనే. పోయి అడిగితే ఓటు ఇవ్వరు. ఆ బిఎల్ఏ పోయి అడగాలి, ఇవి మా ఫలానా దామన ఓట్లు తప్పులు ఉన్నాయి, ఇది సరి చేయండి అనే మాట బిఎల్ఏ 2 అనేవాళ్ళే అడగాలి. అందుకే మీకు అంత ప్రమాణికంగా పదులో కూర్చోబెట్టారు. సమర్థవంతంగా పనిచేసి ప్రతి ఓటును కాపాడే ప్రయత్నం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తూ, ఈ రాజకీయాలకు వస్తే ఈ రాష్ట్రంలో మీకు తెలుసు 2023 రాజకీయాలకు వచ్చే కార్యకర్తల కష్టం వల్ల కాంగ్రెస్ పడధికారులకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. చాలా వాగ్దానాలు ఇచ్చాం. దాదాపు 70% వాగ్దానాలు ఇప్పుడు పూరిస్తూ వచ్చాం. ఉచిత బస్సు మొదలుకొని ఇలా సన్న బియ్యం వరకు ప్రతి కార్యక్రమం నెత్తిన పెట్టుకుని పేదవాళ్ళ ప్రజలు చేయగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. బీఆర్ఎస్ మరి రాష్ట్రంలో అయిపోయింది. 2023లో అసెంబ్లీ సీట్ తగ్గించారు, పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. ఇలా వాళ్ళ పరిస్థితి ఎటు తోచక అయిదానికి కాందానికి విమర్శలు చేస్తా ఉన్నారు. ఇలా ఊళ్ళో పర్యటన బయలుదేరారు. కేటీఆర్ ఒకదిక్కు, హరీష్ రావు ఒకదిక్కు చేస్తుంది ఏంటి అంటే ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం తప్ప ఇంకేమీ చేయట్లేదు.
వాళ్ళు ఏమనుకుంటారంటే తెలంగాణ ప్రజలు జ్ఞాపకశక్తి తక్కువ కాబట్టి నేను 10 ఏళ్ల కాలంలో చేసిన అరాచకాలు దోపిడీ మర్చిపోయారనే ఫీలింగ్ లో ఉన్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ తెలుసుకోవాల్సింది తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీరు 10 ఏళ్ళుగా చేసిన నీళ్ల దోపిడీ, భూ దోపిడీ, విధుల దోపిడీ, మీ అక్రమాలు ఇంకా మర్చిపోలే. మళ్ళీ మీకేదో ఆదరిస్తున్నప్పుడు ధర్మ తప్ప ఇంకేం కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి పట్ల గ్రామ స్థాయి కార్యకర్తలు, పౌరులు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీదే విజయం ఈ రాష్ట్రంలో. ఇలా పేదవాడు సంతోషంగా ఉన్నాడు, సన్న బియ్యం రుచిగా ఆస్వాదిస్తా ఉన్నాడు. 200 లోపు యూనిట్ కరెంటు చూసుకుంటే ఏ గ్రామానికి ఏదైనా 70% ప్రజలు 200 లోపు యూనిట్లు జీరో బిల్లు పొందుతా ఉన్నారు. ఏకకాలంలో 2 లక్షల చొప్పున 23,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయమంతా కూడా మహిళల అభివృద్ధి, పేదవాడికి సంక్షేమం. ఆ దశగా నడుస్తున్న తరుణంలో ఎవరి నుంచి ఎన్ని అబద్ధాలు చెప్పినా సోషల్ మీడియాని విచ్చలవిడిగా అబద్ధాలు ప్రచారం చేసుకోవడానికి వాడినా గ్రామ స్థాయి ఉన్నటువంటి పౌరులు అన్ని గ్రహిస్తా ఉన్నారు. అందుకే ఇవాళ ఆందోళన క్షేత్రం చెప్తా ఉన్నా, వచ్చే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప మరే ఇతర పార్టీకి స్థానం లేదు, రాదు కూడా అనేటువంటి మాట చెప్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు దామన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలి. అందరూ లేచి జనగణమన ఆరంభించుకుంటాం.